హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. సో ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ లో భాగంగా ఈ వీడియోలో మనం మొఘల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబర్ కదా. సో ఈ మిడివల్ హిస్టరీ సిరీస్ ఎవరితో స్టార్ట్ అవుతుంది? రాజపుత్రులతో స్టార్ట్ అవుతుంది కదా. సో రాజపుత్రుల్లో ఫస్ట్ చాలా వంశాలే ఉంటాయన్నమాట. ప్రతిహార వంశం, పాల వంశం, సేన వంశం అని ఇలా చాలానే ఉంటాయి. అయితే ఈ రాజపుత్రులను అణిచివేసింది ఎవరు? గోరి అన్నమాట. సో ఈ గోరి వస్తాడు. ఎవరు ఆహ్వానిస్తారు గోరిని? జయచంద్రుడు ఆహ్వానిస్తాడు కదా. సో జయచంద్రుడు పృథ్వీరాజ్ చౌహాన్ పైకి యుద్ధం చేయడానికి ఈ గోరిని ఆహ్వానిస్తాడన్నమాట. సో ఫస్ట్ తరైన్ యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఎవరెవరికి మధ్య? పృథ్వీరాజ్ చౌహాన్ ఈ గోరికి మధ్య తరైన్ యుద్ధాలు అనేవి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ 3 యుద్ధాలు ఉంటాయి. ఫస్ట్ తరైన్ యుద్ధం, సెకండ్ తరైన్ యుద్ధం అండ్ చాంద్వార్ యుద్ధం అని చెప్పి. సో ఇక్కడ జయచంద్రుణ్ణి ఓడించేసి తన సేనానులు ఇద్దరు ఉంటారన్నమాట, ప్రతినిధులు. ఎవరెవరు? కుతుబుద్దీన్ ఐబక్ ఇంకా బక్తియార్ ఖిల్జీ. వారిని ఇక్కడ ఢిల్లీలో నియమించి వెళ్ళిపోతాడన్నమాట. గోరి వెళ్ళిపోతాడు. సో అక్కడ గోరి చనిపోతాడన్నమాట. ఇక్కడ ఉండే తన ప్రతినిధులు స్వతంత్రాన్ని ప్రకటించుకుంటారు. సో ఇలా గోరి ప్రతినిధులు ఢిల్లీ సుల్తాన్ల యుగాన్ని స్టార్ట్ చేస్తారు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ ఫస్ట్ బానిస వంశాన్ని స్థాపిస్తాడన్నమాట. ఢిల్లీ సుల్తాన్ లో బానిస వంశాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. అయితే ఢిల్లీని కేంద్రంగా చేసుకుని మొత్తం 5 రాజవంశాలు పరిపాలించాయన్నమాట. సో ఏంటంటవి? బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం అండ్ లోడి వంశం. లోడి వంశ స్థాపకుడు బహులాల్ లోడి అనమాట. అండ్ లాస్ట్ అతను ఇబ్రహీం లోడి. సో ఈ ఇబ్రహీం లోడిని ఓడించేసి ఈ బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో అర్థమైంది కదా. ఫస్ట్ రాజపుత్రుల యుగం ఉంటుంది, దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్ల యుగం ఉంటుంది. ఢిల్లీ సుల్తాన్ల గురించి అయిపోయిన తర్వాత ఈ మొఘల్ సామ్రాజ్యం గురించి ఉంటుంది. మొఘల్ సామ్రాజ్యంలో చాలా మంది రాజులే ఉంటారన్నమాట. సో ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఫస్ట్ బాబర్. ఎవరిని ఓడించి స్థాపిస్తాడు? లోడి వంశంలోని ఇబ్రహీం లోడిని ఓడించి ఈ బాబర్ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. సో అర్థమైంది కదా. ఇలా మిడివల్ హిస్టరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట రాజపుత్రులతోటి. దాని తర్వాత ఢిల్లీ సుల్తాన్లు, దాని తర్వాత మొఘల్స్ అనమాట. ఈ మొఘల్స్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబర్. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా మొఘల్స్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేసే ఆ ఒక్క లైక్ నాకు ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుంది. అయితే ఈ మొఘల్స్ లో చాలా మంది రాజులు ఉంటారన్నమాట. కానీ ఈ వీడియోలో మనం బాబర్ అండ్ అతని కొడుకైన హ్యూమయూన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మొఘల్స్ అనేవారు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతారు? అయితే 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ల గురించి ఉంటుంది. 5 రాజవంశాలు పరిపాలించాయి కదా. ఢిల్లీ సుల్తాన్ లో ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంటుంది? 1206 నుంచి 1526 వరకు ఢిల్లీ సుల్తాన్ల గురించి ఉంటుంది. ఈ 1526 తర్వాత మొఘల్స్ అనేవారు వస్తారన్నమాట. మొఘల్స్ స్టార్ట్ అవుతుంది. సో ఈ 1526 నుంచి సిపాయిల తిరుగుబాటు వరకు, అంటే 2వ బహదూర్ షా వరకు ఈ మొఘల్స్ గురించి ఉంటుంది. సో అర్థమైంది కదా. సిపాయిల తిరుగుబాటు వరకు ఉంటుందన్నమాట ఈ మొఘల్స్ గురించి. సో ఫస్ట్ స్లైడ్ చూడండి. మహామొఘలులు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతారు? 1526 నుంచి 1707 వరకు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం సుమారు 180 సంవత్సరాలు నిరవిచ్ఛిన్నంగా కొనసాగింది. ఈ కాలంలో 6 మంది గొప్ప చక్రవర్తులు పాలించారు. సో ఈ మొఘల్స్ లో మెయిన్ వాళ్ళన్నమాట వీళ్ళు. సో ఫస్ట్ ఎవరు? మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది బాబర్. నెక్స్ట్ ఇతని కుమారుడు హ్యూమయూన్ అన్నమాట. దాని తర్వాత అక్బర్ అన్నమాట. ఈ హ్యూమయూన్ కొడుకే ఈ అక్బర్. నెక్స్ట్ దాని తర్వాత జహంగీర్ తర్వాత షాజహాన్, లాస్ట్ అతను ఔరంగజేబ్ అన్నమాట. ఈ మొఘల్స్ లో వీళ్ళు కీ రోల్స్ ని ప్లే చేస్తారన్నమాట వీళ్ళన్నమాట. అయితే మొఘల్ దర్బార్ లో అత్యంత వైభవంగా నిర్వహించబడిన పండుగ నవరోజ్ పండుగ. దీన్ని ప్రవేశపెట్టింది బాల్బన్. ఈ మొఘల్స్ లో ఎక్కువ నిర్వహించుకున్నారన్నమాట నవరోజ్ పండుగను. ఈ నవరోజ్ పండుగను ప్రవేశపెట్టింది ఎవరో తెలుసు కదా? బాల్బన్ అన్నమాట. తనకు తానే దేవుడు అని చెప్పి సిజ్దా, ఫైబోస్ లను కూడా ప్రవేశపెడతాడు కదా. సో శాస్త్రాంగ నమస్కారం అవి అని చెప్పి సో వాటిని ప్రవేశపెట్టింది కూడా బాల్బనే అన్నమాట. సో ఈ నవరోజ్ పండుగని మొఘల్స్ కాలంలో ఎక్కువగా నిర్వహిస్తారు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. ఫస్ట్ బాబర్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఈ బాబర్. సో ఎప్పుడు వస్తాడో 1526లో వస్తాడనమాట. ఇక్కడ బాబర్ యొక్క పూర్తి పేరు జహరుద్దీన్ మహమ్మద్ బాబర్. అయితే ఇక్కడ ఫుల్ నేమ్ అనేవి చాలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎగ్జామ్స్ లో ఇలా షార్ట్ నేమ్ బాబర్ అని ఇవ్వరు, ఇలా ఫుల్ నేమ్స్ ఇచ్చి క్వశ్చన్స్ అనేవి అడుగుతారనమాట. సో అక్కడ మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉండకూడదంటే ఇక్కడ ఫుల్ నేమ్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇతని యొక్క జననం 1483లో జరిగింది. మరణం 1530లో మరణించేస్తాడు. సో ఇతని యొక్క మాతృదేశం ఏంటి? ఫర్గానా. బాబర్ సున్నీ తెగకు సంబంధించిన వాడు అనమాట. ఇతని యొక్క తండ్రి ఉమర్ షేక్ మిర్జా, తల్లి కుతులుగ్ నికాక్ ఖానం.
అండ్ ఇతని యొక్క కుటుంబం టర్కిష్ జాతికి చెందిన అతను. ఇతని యొక్క పినతండ్రి ఉలుగ్ బేగ్, ఇతని యొక్క కొడుకు హుమయూన్ అనమాట. సో ఈ బాబర్ చనిపోయిన తర్వాత హుమయూనే ఇక్కడ పాలనకు దిగుతాడు అనమాట. బాబర్ చనిపోయిన తర్వాత హుమయూన్ పాలనకు దిగుతాడు. ఇక్కడ బాబర్ అంటే ఏంటి అర్థం? బాబర్ అంటే పులి అని అర్థం, హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. సో ఫస్ట్ బాబర్ అంటే పులి అని అర్థం అన్నమాట, అండ్ హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. సో వీటి నేమ్స్ యొక్క మీనింగ్ కూడా అడుగుతుంటారు, చూసుకోవడానికి ట్రై చేయండి. అండ్ బాబర్ యొక్క స్వీయ చరిత్ర ఏంటి? బాబర్ యొక్క స్వీయ చరిత్ర బాబర్ నామా. సో స్వయంగా తనే రచించుకున్నాడు. దీన్ని తుజుక్ ఈ బాబరీ అని కూడా అంటారు. ఇక్కడ తుజుక్ ఈ బాబరీ అంటే బాబర్ యొక్క జ్ఞాపకాలు అని అర్థం. గుర్తుపెట్టుకోండి, తుజుక్ ఈ బాబరీ అంటే బాబర్ యొక్క జ్ఞాపకాలు అని అర్థం. సో ఇది స్వీయ చరిత్ర, బాబరే తనకు తానుగా రాసుకున్న స్వీయ చరిత్ర బాబర్ నామా. దీన్ని తుజుక్ ఈ బాబరీ అని కూడా అంటారు. సో ఏ భాషలో ఉంది? తురుష్కి లేదా టర్కీ భాషలో ఉందన్నమాట. బాబర్ జ్ఞాపకాలు అని చెప్పి అర్థం. టర్కీ భాషలో శిరోభూషణం వంటిదన్నమాట. భారతదేశాన్ని అద్భుత దేశంగా, మామిడి పండుని అత్యుత్తమ పండుగ అభివర్ణించాడు. ఎవరు? బాబర్. భారతదేశాన్ని అద్భుత దేశంగా అండ్ ఇక్కడుండే మామిడి పండును అత్యుత్తమ పండుగ వర్ణించింది ఎవరు? బాబర్ అన్నమాట. సో ఇలాంటివి మెయిన్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ బాబర్ కొన్ని కొత్త ఆవిష్కరణలు చేస్తాడు. సో కొత్త లిపిని కనుగొన్నాడు అనమాట. అదేంటి? కత్ ఈ బాబరీ అనే లిపి. ఇంకా కొత్త ఛందస్సు ఏంటి? ముబయ్యన్. సో అర్థమైంది కదా. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆదరించిన సూఫీ తెగ నక్షాబందీ. సో ఇతను ఆదరించిన సూఫీ తెగ ఏంటి? నక్షాబందీ అనే సూఫీ తెగను ఆదరించాడు. సో నెక్స్ట్ భారత్ పై బాబర్ చేసిన దండయాత్రల గురించి చూద్దాం. సో 5 టైమ్స్ దండయాత్ర చేస్తాడన్నమాట మన ఇండియాపై, భారత్ పై. సో తనకు ఆ ఉద్దేశమే ఉండదు, బాబర్కి మన భారతదేశంపై దండెత్తి రావాలని ఉద్దేశమే ఉండదు అనమాట. ఇక్కడ ఉండే వీళ్ళు ఇతన్ని ఆహ్వానిస్తారు. సో ఎన్ని టైమ్స్ జరగడం జరిగింది? 5 సార్లు దండెత్తి రావడం జరిగింది. దీంట్లో మెయిన్ 4వ దండయాత్ర అన్నమాట. సో అర్థమైంది కదా. ఫస్ట్ దండయాత్ర ఎప్పుడు జరిగింది? 1519లో. సెకండ్ దండయాత్ర 1520 అండ్ 3వ దండయాత్ర కూడా అదే ఇయర్ లో జరిగింది. 4వ దండయాత్ర 1524లో జరిగింది. అండ్ 5వ దండయాత్ర 1526లో జరిగిందన్నమాట. సో ఈ 4వ దండయాత్రలో ఇక్కడ పంజాబ్ గవర్నర్ దౌలత్ ఖాన్ లోడి ఆహ్వానం మేరకు ఇతను ఇండియాకి రావడం జరిగింది. ఎవరు? బాబర్. అర్థమైంది కదా. ఈ 4వ దండయాత్ర ఎప్పుడు జరిగిందంటే 1524లో జరిగింది. ఎవరు ఆహ్వానించారు? పంజాబ్ గవర్నర్ అయిన దౌలత్ ఖాన్ లోడి ఈ బాబర్ని ఇండియాపై దండెత్తి రామని చెప్పి ఆహ్వానిస్తాడనమాట. సో దాని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ ఇబ్రాహిం లోడిని ఓడించి ప్రాంతాలను పంపిణీ చేస్తాడు. సో ఇక్కడ ఢిల్లీ సుల్తాన్ లో ఈ ఇబ్రాహిం లోడి వంశంలో చివరి వాడైన ఇబ్రాహిం లోడిని ఓడించి కొన్ని ప్రాంతాలకు కొందరిని నియమించి పోతాడన్నమాట. ఎవరు? ఈ బాబర్. సో ఏ ప్రాంతాలకు? పంజాబ్ లో అండ్ దీపాల్పూర్ లో ఈ అలం ఖాన్ లోడిని నియమించిపోతాడు. అండ్ సుల్తాన్పూర్ కి దిలావర్ ఖాన్ లోడిని నియమించిపోతాడు. జలంధర్ లో దౌలత్ ఖాన్ లోడిని నియమించిపోతాడు అనమాట. దాని తర్వాత ఏం జరుగుతుంది? దౌలత్ ఖాన్ తిరుగుబాటు. కోపంతో బాబర్ తిరిగి కాబూల్ కు వెళ్లడం, ఆలం ఖాన్ లోడికి మద్దతు కోరడం చివరగా 5వ దండయాత్రకు దారితీసింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే దౌలత్ ఖాన్ ఇంకా ఈ ఆలం ఖాన్ ఇద్దరు కలిసి దండయాత్రకు ప్లాన్ చేస్తారన్నమాట. అదే ఈ బాబర్ 5వ దండయాత్రకు కారణమైంది. నెక్స్ట్ మొదటి పానిపట్టు యుద్ధం గురించి చూద్దాం. సో మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526 ఏప్రిల్ 21 జరిగిందన్నమాట. ఎవరెవరికి మధ్య జరిగింది? మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ వర్సెస్ ఇబ్రాహిం లోడికి మధ్య జరిగింది. సో ఇక్కడ 12,000 సైన్యం. బాబర్కి ఉండే సైన్యం ఎంత? 12,000 సైన్యం. ఇబ్రాహిం లోడికి ఉండే సైన్యం 1,00,000 మంది సైన్యం అన్నమాట. అయితే ఈ 12,000 సైన్యం ఈ 1,00,000 మందిని ఓడించడం జరిగింది. సో మెయిన్ పాయింట్ ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. సో ఇతని సైన్యం ఎంత? 12,000. ఇతని సైన్యం ఎంత? 1,00,000 మంది. సో ఈ 12,000 మంది ఈ 1,00,000 మందిని ఓడించడం జరిగింది. ఇక్కడ విజేత ఎవరు? బాబర్. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరిగింది. దీంట్లో విజేత బాబర్ అన్నమాట. ఎవరెవరికి మధ్య జరిగింది? బాబర్ అండ్ ఇబ్రాహిం లోడికి మధ్య జరిగింది. ఇక్కడ బాబర్ యొక్క వ్యూహం నేమ్ ఏంటి? అరబా. ఇక్కడ విజర్వ దళాధిపతి ఎవరు? హుమయూన్. ఇతని కొడుకే హుమయూన్. ఇతనే నెక్స్ట్ పాలకుడు అవుతాడు. అయితే ఇక్కడ ఇబ్రాహిం లోడి మిత్రుడు ఎవడు? రాజా విక్రమజిత్. గ్వాలియర్ యొక్క పాలకుడు ఈ రాజా విక్రమజిత్ అనమాట. అయితే ఇక్కడ ఈ యుద్ధం అనేది 9ంటికి స్టార్ట్ అయ్యి అలా మధ్యాహ్నం కల్లా ముగిసిపోతుంది అనమాట, 1ంటికల్లా. సో ఈ 12,000 సైన్యం ఈ 1,00,000 మందిని ఓడించడం జరిగింది. దేవుని కృప వల్ల మహాసైన్యాన్ని ఓడించానని బాబర్ పేర్కొన్నాడు. ఇబ్రాహిం లోడి రాజా విక్రమజిత్ మరణించారు. ఢిల్లీ ఆగ్రా బాబర్ వశమైంది. సో వీళ్ళిద్దరూ కూడా మరణించేశారనమాట, ఇబ్రాహిం లోడి అండ్ రాజా విక్రమజిత్. ఈ ఢిల్లీ అండ్ ఆగ్రా అనేది మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ వశమయ్యాయి. అర్థమైంది కదా. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. బాబర్ వర్సెస్
ఇబ్రహీం లోడి. సో బాబర్ దీంట్లో గెలిచి ఆగ్రా అండ్ ఢిల్లీని ఆక్రమిస్తాడు. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. నెక్స్ట్ స్లైడ్ ఇంకా బాబర్ చేసే ఇంకా కొన్ని యుద్ధాల గురించి ఉంటుంది. నెక్స్ట్ కాన్వా యుద్ధం అనేది ఎప్పుడు జరుగుతుంది? 1527 లో జరుగుతుంది. ఎవరెవరికి మధ్య? బాబర్ అండ్ రాణా సంగ్రామసింహుడు, మేవారి యొక్క పాలకుడు అన్నమాట. ఈ రాణా సంగ్రామసింహుడిని 100 యుద్ధాల వీరుడు అని చెప్పి కూడా అంటారు. సో చాలా ఇంపార్టెంట్, 100 యుద్ధాల వీరుడు అని చెప్పి రాణా సంగ్రామసింహుడిని అంటారు. సో కాన్వా యుద్ధం అనేది బాబర్ వర్సెస్ రాణా సంగ్రామసింహుడికి మధ్య జరిగింది. ఇతను మేవారి యొక్క పాలకుడు. ఎక్కడ జరిగింది ఈ యుద్ధం? ఆగ్రా సమీపంలో కాన్వా దగ్గర జరిగింది కాబట్టి దీన్ని కాన్వా యుద్ధం అని అంటారు. ఇంట్లో ఎవరు ఫలితం సాధించారు? బాబర్ విజయం. సో బాబర్ గెలిచాడన్నమాట. గాయపడిన రాణా సంగ్రామసింహ్ 2 సంవత్సరాల తర్వాత మరణించాడు. సో ఈ యుద్ధంలో గాయపడిన ఈ సంగ్రామసింహుడు 2 సంవత్సరాల తర్వాత మరణించాడు. బాబర్ దీనిని జిహాద్ గా ప్రకటించుకున్నాడు. సో ఈ యుద్ధాన్ని, కాన్వా యుద్ధాన్ని బాబర్ జిహాద్ గా ప్రకటించుకున్నాడు అండ్ గాజీ అనే బిరుదును కూడా పొందాడు. సో ఇక్కడ బాబర్ గాజీ అనే బిరుదును కూడా పొందాడు. ఈ గాజీ అనే బిరుదు తుగ్లక్ వంశంలో ఒకరికి ఉంటుంది. వారెవరో తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇదన్నమాట. గాజీ అంటే ఏంటి ఇక్కడ అర్థం? పవిత్ర యోధుడు అని చెప్పి అర్థం. తుగ్లక్ వంశంలో ఒకరికి గాజీ అనే బిరుదు ఉంటుంది. వారెవరో తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ చందేరి యుద్ధం. చందేరి యుద్ధం ఇక్కడ చాంద్వార్ యుద్ధం, చందేరి యుద్ధం. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. చాంద్వార్ యుద్ధం అనేది జయచంద్రుడు వర్సెస్ ఘోరికి మధ్య జరుగుతుందన్నమాట. చాంద్వార్ యుద్ధం ఎప్పుడు జరుగుతుంది? 1193 లో జరుగుతుంది. జయచంద్రుడు వర్సెస్ ఘోరి. ఇక్కడ చందేరి యుద్ధం అనేది 1528 లో జరుగుతుంది. అది రాజపుత్రుల యుగంలో ఉంటుంది. ఇది మొఘల్స్ లో ఉంటుంది అనమాట. చందేరి యుద్ధం అనేది మొఘల్స్ లో ఉంటుంది. ఎప్పుడు జరిగింది? 1528 లో ఈ యుద్ధం జరిగింది, జనవరి 20 నాడు. అయితే బాబర్ వర్సెస్ మెదినీ రాయ్ మధ్య జరిగింది ఈ యుద్ధం. చందేరి యుద్ధం అనేది బాబర్ వర్సెస్ మెదినీ రాయ్ మధ్య జరిగింది. సో నాటి చందేరి యొక్క పాలకుడు ఎవరు? ఈ మెదినీ రాయ్. ఇక్కడ చందేరి దుర్గం బాబర్ వశమైంది. సో ఇక్కడ ఏం జరిగింది? బాబర్ గెలిచాడనమాట. మెదినీ రాయ్ని ఓడించేసి బాబర్ గెలిచేసి చందేరి దుర్గాన్ని ఆక్రమించాడు. ఈ యుద్ధంలో రాజపుత్ర స్త్రీలు అధిక సంఖ్యలో అగ్నిగుండంలో దూకి ఆత్మహుతి చేసుకున్నారు. దీనిని జౌహార్ అని అంటారు. సో మనం ఈ జౌహార్ అంటే ఏంటో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏ మూవీలో ఉంటుంది? పద్మావత్ మూవీలో ఉంటుంది అన్నమాట. సో అర్థమైంది కదా, జౌహార్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యుద్ధంలో రాజపుత్ర స్త్రీలు జౌహార్ కి పాల్పడడం జరిగింది. సో అంటే మూకుమ్మడిగా అగ్నిగుండంలోకి దూకేయడాన్ని ఈ జౌహార్ అని అంటారు. సో అర్థమైంది కదా ఈ యుద్ధాలు ఎప్పుడెప్పుడు జరిగాయో. సో కాన్వా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1527 లో జరిగింది. నెక్స్ట్ చందేరి యుద్ధం అనేది 1528 లో జరిగింది. సో ఎవరెవరికి మధ్య జరిగింది, ఎవరు గెలిచారు అనేది అండ్ ఇయర్ అనేది క్లారిటీగా చూసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గోగ్రా యుద్ధం అనమాట. గోగ్రా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1528 మే 6న జరిగింది అనమాట ఈ గోగ్రా యుద్ధం. అయితే ఎవరెవరికి మధ్య జరిగింది? మహమ్మద్ లోడి అండ్ నస్రత్ షా కూటమి వర్సెస్ బాబర్ కూటమికి మధ్య జరిగింది. సో ఈ కూటమిని, ఈ బాబర్ కూటమి ఓడించేస్తాడనమాట. ఇక్కడ మహమ్మద్ లోడి పారిపోతాడన్నమాట అండ్ నస్రత్ షా సంధి చేసుకుంటాడు. సో ఇక్కడ చూడండి, పాట్నా సమీపంలో గోగ్రా నదీ తీరంలో బాబర్ కూటమిని ఓడించాడు. సో వీరి యొక్క కూటమిని బాబర్ ఓడించాడు. మహమ్మద్ లోడి పారిపోగా నస్రత్ షా సంధి చేసుకున్నాడు. ఇదే సంవత్సరంలో రణతంబూర్ దుర్గాన్ని కూడా ఆక్రమించాడు. ఈ గోగ్రా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1529 లో జరిగింది. ఇదే సంవత్సరంలో ఈ రణతంబూర్ దుర్గాన్ని కూడా ఆక్రమించాడు బాబర్ అనమాట. నెక్స్ట్ బాబర్ యొక్క మరణం గురించి చూద్దాం. బాబర్ ను మొదట ఆగ్రాలోని ఆరంబాద్ సమీపంలో సమాధి చేశారు. తదుపరి కాబూల్లోని బాబర్ గార్డెన్స్ కి తరలించారు. సో అర్థమైంది కదా ఎప్పుడు మరణించాడు? బాబర్ 1530 డిసెంబర్ 26న బాబర్ మరణించేస్తాడు. నెక్స్ట్ బాబర్ యొక్క కుమారుడు హుమయూన్ రాజు అవుతాడనమాట. నెక్స్ట్ హుమయూన్ గురించి చూద్దాం. నాసిరుద్దీన్ హుమయూన్ బాబర్ యొక్క కుమారుడైన హుమయూన్ అన్నమాట. హుమయూన్ అనగా అదృష్టవంతుడు అని అర్థం. సో బాబర్ అంటే ఏంటి? బాబర్ అంటే పులి అని అర్థం. ఇక్కడ హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. కానీ మొఘల్ చక్రవర్తులలో దురదృష్టవంతుడిగా పేరుగాంచాడు. ఇతని యొక్క జననం 1508లో జరిగింది. మరణం 1556లో జరిగింది. తల్లిదండ్రులు ఎవరు? బాబర్ అండ్ మహం బేగం. హుమయూన్ గురించి ఏ గ్రంథంలో ఉంటుంది? హుమయూన్ నామా అనలో ఉంటుంది. సో ఇక్కడ బాబర్ నామా అనేది స్వీయ చరిత్ర, బాబరే స్వయంగా రాసుకున్నాడు. కానీ ఇక్కడ హుమయూన్ నామా ఇతని సిస్టర్ అయిన గుల్బదన్ బేగం దీన్ని రాస్తుందన్నమాట. దీని యొక్క రచయిత ఎవరు? హుమయూన్ నామా యొక్క రచయిత గుల్బదన్ బేగం అన్నమాట. ఈ హుమయూన్ యొక్క సిస్టర్. జ్యోతిష్యంపై అపార నమ్మకం ఉండేది హుమయూన్ కి. గ్రహబాల ఆధారంగా సైన్యాన్ని విభజించాడు. నల్లమందు చక్రవర్తిగా ప్రసిద్ధి చెందాడు. సో నెక్స్ట్ ఇతని యొక్క దండయాత్రల గురించి చూద్దాం. దేనిపై ఏ యుద్ధాలు చేశారు అని చెప్పి. ఫస్ట్ కళింజర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1531 లో జరిగింది. హుమయూన్ వర్సెస్ రాణా ప్రతాప్ సింగ్. అర్థమైంది కదా ఏ ఇయర్ లో జరిగింది, ఎవరెవరికి మధ్య జరిగింది, ఎవరు విజయం సాధించారు అనేది క్లారిటీగా చూసుకోండి.
ఫస్ట్ కలింజర్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? హుమయూన్ వర్సెస్ రాజా ప్రతాప్ సింగ్. సో కలింజర్ బుందేల్ఖండ్ యొక్క ఇతను పాలకుడు అన్నమాట. హుమయూన్ విజయం సాధించి వీటిని ఆక్రమించేస్తాడు. నెక్స్ట్ దౌరా యుద్ధం. దౌరా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1532లో జరిగింది. దౌరా యుద్ధం అనేది ఎవరెవరికి మధ్య జరిగింది? హుమయూన్ వర్సెస్ మహమ్మద్ లోడి. అర్థమైంది కదా? ఈ ఫస్ట్ కలింజర్ యుద్ధం అనేది హుమయూన్ వర్సెస్ రాజా ప్రతాప్ సింగ్ మధ్య జరిగింది. దౌరా యుద్ధం హుమయూన్ వర్సెస్ మహమ్మద్ లోడి మధ్య జరిగింది. జౌన్పూర్ ను ఆక్రమించి ఆఫ్ఘన్లను ఓడించాడు. సో ఈ జౌన్పూర్ ను ఆక్రమించాడు. ఆ తర్వాత షేర్ ఖాన్ ఆధీనంలోని చునార్ కోటపై వెళ్ళగా షేర్ ఖాన్ సంధి చేసుకున్నాడు. సో చునార్ కోటపై వెళ్తే అక్కడ షేర్ ఖాన్ ఇక్కడ సంధి చేసుకున్నారన్నమాట. నెక్స్ట్ మాండసోర్ యుద్ధం. మాండసోర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1535లో జరిగింది మాండసోర్ యుద్ధం. గుజరాత్ రాజు బహదూర్ షా చిత్తోడ్పై దాడి చేయగా రాణి కర్ణావతి హుమయూన్ సాయం కోరింది. సో గుజరాత్ రాజు ఎవరు? బహదూర్ షా. ఇక్కడ చిత్తోడ్ని ఎవరు పరిపాలిస్తున్నారు? కర్ణావతి పరిపాలిస్తుందన్నమాట. సో ఈ కర్ణావతి ఎవరి సహాయం కోరింది? హుమయూన్ యొక్క సహాయం కోరింది. అయితే ఏం చేశారు? హుమయూన్ బహదూర్ షాను ఓడించి గుజరాత్ మాల్వాలను ఆక్రమించాడు. హుమయూన్ ఏం చేస్తాడు? బహదూర్ షాను ఓడించి గుజరాత్ ఇంకా మాల్వాలను ఆక్రమించాడు. సో ఇది మాండసోర్ యుద్ధంలో. మాండసోర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1535లో జరిగింది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. హుమయూన్ వర్సెస్ షేర్ ఖాన్ మధ్య ఏ యుద్ధాలు జరుగుతాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ చునార్ యుద్ధం. చునార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1537లో జరిగింది. మహమ్మద్ లోడి మరణంతో ఆఫ్ఘన్లకు నాయకుడు షేర్ ఖాన్. సో మహమ్మద్ లోడి మరణించడంతో అక్కడ ఉండే ఆఫ్ఘన్లకు నాయకుడు ఎవరు? షేర్ ఖాన్. సో ఈ షేర్ ఖాన్ కి మధ్య హుమయూన్ కి మధ్య ఇక్కడ చునార్ యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. హుమయూన్ కోటను ఆక్రమించగా షేర్ ఖాన్ మళ్ళీ సంధి చేసుకున్నాడు. బీహార్ మొఘలుల రాజ్యంలో కలుపబడింది. సో అర్థమైంది కదా? ఇక్కడ సంధి చేసుకున్నాడు అనమాట. ఎవరు? షేర్ ఖాన్ హుమయూన్ తో సంధి చేసుకున్నాడు. బీహార్ ఏమో మొఘల్ రాజ్యంలో కలుపబడింది. నెక్స్ట్ చౌసా యుద్ధం. చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది? 1539లో జరిగింది. సో ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, 2 years తర్వాత అనమాట. 1537లో చునార్ యుద్ధం జరిగింది అండ్ 1539లో ఈ చౌసా యుద్ధం జరిగింది. సో చౌసా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? హుమయూన్ వర్సెస్ షేర్ ఖాన్. సో ఈ షేర్ ఖాన్ కి మధ్యనే జరుగుతుందన్నమాట చునార్ యుద్ధం అండ్ చౌసా యుద్ధం. అయితే షేర్ ఖాన్ ఘన విజయం సాధించి బీహార్ బెంగాల్లను ఆక్రమించాడు. ఇక్కడ షేర్ ఖాన్ గెలుస్తాడు, ఇక్కడ హుమయూన్ కాదు. ఇక్కడ హుమయూన్ గెలిచినప్పటికీ షేర్ ఖాన్ సంధి చేసుకుంటాడన్నమాట. కానీ ఇక్కడ చౌసా యుద్ధంలో షేర్ ఖాన్ ఘన విజయం సాధించి బీహార్ బెంగాల్ను తిరిగి ఆక్రమించాడు. ఈ విజయంలో షేర్ ఖాన్ తన పేరును షేర్ షాగా మార్చుకున్నాడు. సో షేర్ షా అంటే ఎవరు? ఇక్కడ షేర్ ఖాన్ అన్నమాట. ఈ విజయంతోనే షేర్ ఖాన్ షేర్ షాగా నేమ్ చేంజ్ చేసుకున్నాడు. అయితే ఈ హుమయూన్ అండ్ ఈ షేర్ ఖాన్ కి మధ్య ఇంకో యుద్ధం కూడా జరుగుతుందన్నమాట. దాన్ని నిర్ణయాత్మక యుద్ధం అని అంటారు. సో దాంట్లో ఈ షేర్ ఖాన్ గెలిచేసి ఢిల్లీ ఆగ్రాలను కంప్లీట్ గా ఆక్రమించేస్తాడు. ఈ హుమయూన్ ఓడిపోయి పారిపోవడానికి ట్రై చేస్తాడు. షేర్ ఖాన్ ఏమో ఢిల్లీ అండ్ ఆగ్రాలను ఆక్రమించేస్తాడు. సో ఫస్ట్ హుమయూన్ లాహోర్ కి పోతే అక్కడ ఆశ్రయం ఇవ్వరన్నమాట. అమర్ కోటలో హుమయూన్ కి ఆశ్రమం కల్పించడం జరుగుతుంది. అక్కడే హమీదా బేగం ను హుమయూన్ మ్యారేజ్ చేసుకుంటాడు. దాని తర్వాత అక్బర్ పుడతాడన్నమాట. అయితే అక్బర్ పుట్టిన తర్వాత అక్కడే బైరామ్ ఖాన్ కూడా పరిచయం అవుతాడు. సో ఇక్కడ అక్బర్ కు బైరామ్ ఖాన్ అనేవారు కట్టపలెక్క అని చెప్పి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ కనౌజ్ లేదా బిగ్గామ్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1540లో జరిగింది. ఎవరెవరికి మధ్య? హుమయూన్ వర్సెస్ షేర్ ఖాన్ అనమాట. షేర్ షా అని కూడా అంటారు. తను ఈ సెకండ్ దీంట్లో తన నేమ్ షేర్ షా అని చేంజ్ చేసుకున్నాడు. షేర్ ఖానే షేర్ షా ఇద్దరు ఒకటి. హుమయూన్ మరియు షేర్ ఖాన్ మధ్య నిర్ణయాత్మక యుద్ధం. హుమయూన్ ఓడిపోయి లాహోర్ కు పారిపోయాడు. సో అర్థమైంది కదా? హుమయూన్ ఓడిపోయి లాహోర్ కి పారిపోయాడు. షేర్ ఖాన్ ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించాడు. సో ఢిల్లీ ఆగ్రాలను ఈ షేర్ ఖాన్ ఆక్రమించేశాడు. లాహోర్ లో సోదరులు ఆశ్రమంను నిరాకరించారు. నెక్స్ట్ అమర్ కోటలో ఆశ్రయం కల్పించడం జరిగింది. సో ఎవరు? రాజపుత్ర రాజు రాణా ప్రసాద్ ఇంట ఆశ్రమం కల్పించడం జరిగింది. అమర్ కోటలో ఉంటాడు ఎవరు? హుమయూన్. సో హుమయూన్ హమీదా బేగం ను పెళ్లి చేసుకుంటాడు. సో హమీదా బేగం ను పెళ్లి చేసుకున్న తర్వాత తమకి అక్బర్ పుడతాడన్నమాట. 1542లో అమర్కోటలో అక్బర్ జననం. సో అక్బర్ పుట్టాడన్నమాట. ఇక్కడే బైరామ్ ఖాన్ కూడా పరిచయం అయ్యాడు. సో నెక్స్ట్ మచివారా యుద్ధం గురించి చూద్దాం. సో ఎప్పుడు జరిగింది మచివారా యుద్ధం? 1555లో జరిగింది. ఎవరెవరికి మధ్య? సికిందర్ సూర్ వర్సెస్ హుమయూన్, అక్బర్ అండ్ బైరామ్ ఖాన్. సో ఈ ముగ్గురు ఒక వైపు ఉంటారన్నమాట. సికిందర్ సూర్ వీరికి మధ్య ఈ యుద్ధం అనేది జరిగింది. ముఘల్ సామ్రాజ్య పునః ప్రతిష్టకు దోహదం చేసిన నిర్ణయాత్మకపు యుద్ధం ఈ మచివారా యుద్ధం. సో చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఈ మొఘల్ సామ్రాజ్యానికి పునః ప్రతిష్ట చేయడానికి దోహదం చేసిన యుద్ధం ఈ మచివారా యుద్ధం. ఎప్పుడు జరిగింది? 1555లో జరిగింది. ఎవరెవరికి మధ్య? సికిందర్ సూర్ వర్సెస్ హుమయూన్, అక్బర్ అండ్ బైరామ్ ఖాన్ మధ్య
ఈ మచివారా యుద్ధం అనేది జరిగింది. సో నెక్స్ట్ హుమయూన్ యొక్క మరణం గురించి చూద్దాం. 1756లో మరణించాడు. సో 1756లో గ్రంథాలయం మెట్ల మీద నుండి ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. హుమయూన్ సమాధి ఢిల్లీలో ఉంటుంది. సో అర్థమైంది కదా, ఈ మెట్ల మీద నుంచి జారిపడి ప్రమాదవశాత్తు హుమయూన్ మరణించాడనమాట. హుమయూన్ యొక్క సమాధి ఢిల్లీలో ఉంది. సామ్రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకున్నప్పటికీ దాని ఫలాలను అనుభవించకుండానే అకస్మాత్తుగా మరణించిన చరిత్రలో అదృష్టవంతుడనే పేరున్న దురదృష్టవంతుడు హుమయూన్. సో ఇక్కడ హుమయూన్ అంటే అదృష్టవంతుడు అని అర్థం. సో ఇక్కడ తన రాజ్యాన్ని తిరిగి పొందినప్పటికీ ఇంకా దాన్ని ఆస్వాదించకుండానే మరణించేశాడన్నమాట ఈ హుమయూన్. అందుకని చెప్పి ఇతన్ని దురదృష్టవంతుడు అని చెప్పి అన్నారు. సో ఇదన్నమాట బాబర్ అండ్ హుమయూన్ గురించి. నెక్స్ట్ హుమయూన్ కొడుకు అయిన అక్బర్ గురించి డిస్కస్ చేద్దాం. అక్బర్, షాజహాన్, ఔరంగజేబులు అందరి గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. వీలైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు రివిజన్ గా ఉంటుంది. ఇంకా వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.